సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ అలిజాన్. సో ఈరోజు వీడియో వచ్చేసి టూరిస్ట్ మైండ్ సెట్ లాగే మనం ఎప్పుడు ఉండాలి. ఈ ఆస్తులు, ఈ గొడవలు, ఈ పెళ్ళిళ్ళు, పిల్లలు ఇవన్నీ మనకి ఎందుకు? ఇక్కడికి వచ్చామా, ఎంజాయ్ చేసామా అండ్ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయామా అనేలాగే ఉండాలి. మూన్లో ఒక 1000 ఎకరాల ల్యాండ్ ఉంది అంటే కొనమంటే మీరు కొంటారా? కొనరు కదా. ఎందుకంటే అది ఒక వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మీకు తెలుసు. మిమ్మల్ని మార్స్ మీదకి తీసుకొని వెళ్ళి 1,00,000 ఎకరాలు కేవలం 1,00,000 రూపాయలకి ఇస్తామన్నా మీరు తీసుకోరు. అది మోసం అని మీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే మీరు ఒక టూరిస్ట్ లాగా మార్స్కి వెళ్ళారు. ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోతారు కాబట్టి. అందుకే మీరు కనుక్కోరు కదా. ఇదే మైండ్ సెట్ మీరు ఉంటున్న ఈ ప్లానెట్ అర్త్ మీద కూడా పెట్టి ఆలోచించండి. ఈ అర్త్ కానీ వాటిలాగే ఒక ప్లానెట్ కాబట్టి ఆలోచించండి. ఇదే శాశ్వతమని మనము ఇక్కడ భూములు, ఆస్తులు కొంటూ ఉంటాం. జీవితాంతం వాటి కోసం కాపలా కాస్తూ బతుకుతూ ఉంటాం. గంటకి 1600 కిలోమీటర్ స్పీడుతో అంతరిక్షంలో పరిగెత్తే ఒక రోలర్ కోస్టర్లో ఒక చిన్న ల్యాండ్ కొనుక్కొని నాది అని మనము మురిసిపోతాం. ఒక ఏలియన్ మీకు కనిపించి పలానా ప్లానెట్లో నాకు బోల్డ్ ఆస్తుంది అని ఆ ఏలియన్ మనకి ల్యాండ్ పేపర్ చూపిస్తే మనము ఎలాగ నవ్వుకుంటామో, మనల్ని చూసి ఆ ఏలియన్స్ కానీ అలాగే నవ్వుకుంటారు. ఈ భూమి అనే ఈ ప్లానెట్ అల్టిమేట్ ఎయిర్ బిఎన్బి. మనము ఇక్కడ టూర్ మీదకి వచ్చాం. ఎంత వీలైతే అంత తేలిగ్గా ఉందాం. తక్కువ సామాన్తో తిరుగుదాం. ఇల్లు పెళ్ళిళ్ళు మానేద్దాం. మీలో ఉన్న సంచారిని బయటికి తీయండి. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనము టూరిస్ట్ మైండ్ సెట్తోనే ఉందాం. ఆ తాజ్మహల్ని టూరిస్ట్ మైండ్ సెట్తోనే చూడండి. మీ ముంతాజ్ని కానీ ఆ టూరిస్ట్ మైండ్ సెట్తోనే చూడండి. వేరే టూరిస్ట్ ఆత్మ నీకు ఎందుకు? వాళ్ళకెందుకు ఆ ఉంగరం తొడుగుతావు? వాళ్ళేమో నీ సొంతం అనుకుంటూ, వాళ్ళు నీ కోసమే పుట్టారు అనుకుంటూ ఎందుకు నీకు అలాంటి చెత్త ఆలోచనలు వస్తున్నాయి? పోర్చుగల్ నుంచి ఇటలీ మీదుగా నువ్వు జర్మనీ వెళ్ళాలి. వెళ్ళు. మధ్యలో ఇటలీలో అమ్మాయి బాగుందంటే తాళి కట్టేస్తారా? కట్టేస్తే అక్కడే ఉంటూ అద్దెలు అప్పులు కట్టుకుంటూ చస్తూ ఉంటావు. ఈ అనంత విశ్వంలో ఒక చిన్న మచ్చతో బతికే ఒక చిన్న చీమవి నువ్వు. మ్యారేజు, మార్టిగేజు, లీజు, సేల్ డీడు ఇవన్నీ ఎందుకు మీకు? రోజు ఫస్ట్ ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో మాట్లాడటం తగ్గించుకోండి. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండి సస్తారా? ఆ కాకిలాగా చిన్న గూడి కట్టుకొని సాగు. తర్వాత చిన్నగా బ్యాక్ ప్యాక్ తీసుకొని బయలుదేరు. అంటార్టికాలో పెంగ్విన్కి హైఫై ఇవ్వు. నేపాల్లో ఉన్న అందమైన షేర్పాతో డేట్ చేయి. బార్మాస్ బీచ్ బాగుందంట, అందులో దూకు, చావు, ఏమైనా చెయ్యి. కానీ ఉంగరాలు, అగ్రిమెంట్లు అండ్ డివోర్స్లు, అల్యూమినీలు ఇలాంటి పిచ్చి పనులోకి ఎప్పుడు ఇరుక్కోకు. నువ్వు టూరిస్ట్ మైండ్తోనే ఉండు. ఈ ప్లానెట్ అర్త్ అనేది గాల్లో తిరుగుతున్న ఒక మట్టి ముద్ద. నువ్వు కట్టిన ఇల్లు అన్నీ ఆ మట్టిలోనే కలిసిపోతాయి. ముందు నువ్వు నీ టూరిస్ట్ వీసా ఎప్పుడు ఎక్స్పైర్ అవుద్దో నీకే తెలీదు. ఎక్స్పైర్ అయితే తిరిగి మనము మన ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ అది ఎక్కడుందో మనకి తెలీదు. కానీ దానికోసమైనా ఆలోచించు. ముందు నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో ముందు అది తెలుసుకో. అడ్రస్ తప్పిపోయిన టూరిస్ట్వి నువ్వు. నీకు ఎందుకు పెళ్ళిళ్ళు, ఆస్తులు అండ్ ఈ గొడవలంతా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ టూరిస్ట్ మైండ్ సెట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.